సాయికృష్ణ మృతి వ్యవహారంలో ఇంకా పలు చిక్కుముళ్లు వేయటం లేదు. దీంతో అనుమానం వచ్చిన వారిని పిలిచి సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే కృష్ణలంక ఠాణాలోని 6 సిబ్బందిని మళ్లీ ప్రశ్నించారు. పలు కోణాల్లో ప్రశ్నించి సమాధానాలు రాబట్టారు. మే 6 నుంచి 8 వరకు 3 షిఫ్టుల్లో విధులు నిర్వహించిన వారిని మరోసారి విచారించారు. ఇందులో భాగంగా తాజాగా కొందరిని ప్రశ్నించారు. సాయికృష్ణను ఎక్కడ ఉంచారు, ఎవరు విచారించారు, అందులో ప్రైవేటు వ్యక్తి సురేష్ పాత్ర ఎంత అనే అంశాలపై ఆరా తీశారు. కొందరు తమకేమీ తెలియదని చెప్పడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. స్టేషన్లో చిత్రహింసలకు గురిచేస్తే మీకు తెలియదా అని ఎదురు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. జిమ్ నిర్వాహకుడు సుశాంత్ను మరోసారి పిలిచి పలు అంశాలను రూఢీ చేసుకున్నారు. గోవా వెళ్లిన తర్వాత ఎవరితో మాట్లాడావని ప్రశ్నించారు. అక్కడికి పంపించే ముందుకు అశోక్ ఏం పనిపై పంపిస్తున్నారని చెప్పాడని అడిగారు. అతని సోదరుడు ప్రమోద్ను అధికారులు ప్రశ్నించాల్సి ఉంది. ప్రమోద్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. మరోవైపు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సాయికృష్ణను శ్మశాన వాటికలో దహనం చేశారా లేదా బయట ప్రాంతాల్లో పూడ్చిపెట్టడం కానీ తగలబెట్టడం కానీ చేశారా అనే కోణంలోనూ పరిశీలిస్తున్నారు. ఈ కోణంలో దర్యాప్తు ముందుకు సాగటం లేదని తెలుస్తోంది.